అకాల వర్షం రైతన్నలను ముంచుతున్నది. బుధవారం రాత్రి గురువారం సాయంత్రం పడిన వాన తీవ్ర నష్టం మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు అలాగే ఉండడంతో వాటిని కాపాడుకునేందుకు రైతన్నలు ఆగమయ్యారు. వర్షాలకు వడ్లు అక్కడక్కడ తడిసి మొలకెత్తగా కన్నీరు పెడుతున్నారు రైతులు. జయశంకర్ జిల్లాలో సుమారు గంటన్నర సేపు పడిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాత్రి కురిసిన అకాల వర్షానికి గోరికొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి ముద్దైంది. ధాన్యం మొలకెత్తడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా లారీలు రాక కాంటాలు పెట్టడం లేదని, ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా తడిసిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కొత్తపల్లి రైతుల పక్షాన కోరుతున్నది ఏంటంటే, రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయినాయి, మొలకలు వస్తున్నాయి. కాబట్టి కాంటాలు వారం రోజుల నుండి కావట్లేదు, పెట్టట్లేదు. కాంటాలు కావట్లేదు, లారీ రావట్లేదు. కాబట్టి రైతుల పక్షాన కోరుతున్నది ఏంటంటే, తడిసినా కూడా ప్రతి గింజను కొనవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆదుకోవాలి. ఈ వర్షాలు చేయబట్టి మా వడ్లు ధాన్యం మొత్తం నష్టాన్ని బజారు మీద ఉన్నాయి. వర్షాలకి ఎంత పడదలు కప్పినా కూడా కింద వాటర్ వచ్చి తడవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఆదుకొని వీటిని కాంట పెట్టుకొని ఆదుకుంటే ఈ రైతులను బయటపడతాం. ఈ ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకోవాలి. మమ్మల్ని ఈ ధాన్యం తడిసిన అయినా కొనుగోలు చేయాలి. పచ్చిగిచ్చి ఉన్నాయని అంటారు. ఆ ఎండినవి కూడా ఆడ పెట్టుకుంటే పడదల కిందకి వాటర్ వచ్చి తడవడం జరుగుతుంది. ఎంత గడ్డలైనా పెట్టుకున్నా కూడా తడుతున్నాయి. ఈ ప్రభుత్వం కొని మమ్మల్ని ఆదుకోవాలని మనవి చేసుకుంటుంది. అయ్యా, మమ్మల్ని వర్షం కొట్టి మా అన్ని ఆగమైనాయి. మా బతుకులు ఎట్లా ఏం కథ? మేమంతా కష్టపడితే ఈ వడ్లు పండినాయి. మరి మా బతుకు తెరు మీరే చూడాలి ఎట్లా. నైట్ బాగా కొట్టింది వాన, వడ్లన్నీ ఖరాబ్ అయినాయి. ఆ సాముల బతుకులు ఆగమైనాయి. మరి మేమంతా కష్టపడ్డాం, మా బతుకులు మీరే చూడాలి. మరి ఎట్లా? మీకైతే ఎక్కువ మాకు ఎవ్వరు లేరు, ధైర్యం దాకు. మరి మా వడ్లు కొని మమ్మల్ని ఆగం చేయకుండా మాకేదో బతుకు తెరు పెట్టాలి మీరే. వడ్లు ఎవ్వరు కొంటలేరు. వడ్లు కొనక ఇక మొలకొచ్చినాయి. లారీలు పంపించలేదు, వడ్లు పోతలేవు. మరి మా బతుకులు ఏంది? మా పరిస్థితి ఏంది? మేమంతా కష్టపడితే ఈ వడ్లు పండినాయి. మమ్మల్ని అర్థం చేసుకొని ఆ సాములను మమ్మల్ని ఆగం చేయకుండా జర మీకు దండం పెడతా. అదే సార్, మొత్తం మాది ధాన్యం మొత్తం తడిచింది, ఆగం అయిపోతుంది. ఇప్పటి వరకు కాంటాలు నడతలేవు. మాకు మంచిగా ఇప్పుడు ఈ ధరలు తడిసినా కానీ మంచిగా కొనుగోలు చేయాలి. మాకు ఎంబడే లారీలు పంపించి మంచిగా చేయాలి. లేకపోతే మేము ఆసాంలో మొత్తం ఆగం అయిపోతాను ఈ వానలు చేయబట్టి. ఇప్పటికి వారం అయితే మేము వేసుకొచ్చి బస్తాలు. ఇప్పటి వరకు కూడా కాంట లేదు, లారీలు పోలేదు. ఇప్పటి వరకు కూడా కాంట పెడతలేరు. వారం అవుతుంది ఇక్కడికి బస్తాలు వచ్చి వారం అవుతుంది. మొత్తం నాని మొత్తం మొలకలు వచ్చినాయి. అంత ఆగం ఆగం అవుతుంది. మా ఆసాంలో పరిస్థితి ఏంది? ఈ తడిసిన అయినా కొనాలి. నష్టానికి మరి మీరు ప్రభుత్వం ఏం చెప్తుందో తెలియదు. మాకు ఇది మంచిగా కొనుగోలు చేస్తేనే మాకు ఏదన్నా అది అవుతుంది. లేకపోతే ఆగం అయిపోతాం మేము ఆసాంలో. మొత్తం నాని మొత్తం మొలకలు వచ్చినాయి. మందు తాగే పరిస్థితి వచ్చింది ఆసాంలో.